రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. పులి ఒక అడవిలో చెప్తున్న అడవులు దాని టెరిటరీలో ఉండి వేటకు వెళ్తున్న సమయాన్ని అంటే ఆ ప్రాంతంలో జింకలు ఉన్నాయి దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఎలా గుర్తిస్తుంది అది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్న విషయాన్ని నేచర్ ఏమో చెప్తాదా లేదు మిగతా జంతువులు ఎలా గుర్తిస్తాయి పులి వస్తుంది వేట కోసం అని అంటే వాటికి కూడా సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ మీరు మామూలుగా వీడియోలు ఇట్లాంటి వాటిలలో కూడా చూసేదే. నేను కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది. టైగర్ వస్తుంది అనుకోండి, అన్నీ అలర్ట్ అయిపోతాయి. టైగర్ ఎట్లా అయితే నేను ఇందాక ఎన్ని జంతువులు మనుషులను చూసినప్పుడు ఇంకా చూసినప్పుడు అలర్ట్ అయిపోతాయి అని చెప్పినాడు కదా, సేమ్ అట్లాగే టైగర్ వస్తుంది అంటే మిగతా యానిమల్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. ఎలా తెలుస్తుంది? సెన్సెస్ అవి అంతే. దాన్ని ఆ సెన్సెస్ ఉంటాయి వాటికి. అంటే ఆ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి మొత్తం. పైన కొన్ని పిచ్చుకలు లంగూర్స్ లాంటివి. లంగూర్ అంటే కొండముచ్చు అంటాం కదా, అవును ఆ కొండముచ్చులు పైన ఉంటాయి. అయితే మిగతా అన్నిటికంటే కొండముచ్చుకు కింద ఏం జరుగుతుంది కనబడే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది గమనిస్తుంది, గమనించి కాల్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ అలారం కాల్. అలారం కాల్ అన్నట్టు. అంటే కింద ఏమైనా ముఖ్యంగా స్పాటెడ్ డియర్ ఉంటాయి కదా, ఆ స్పాటెడ్ డియర్ అవి మేస్తుంటాయి మామూలుగా. ఇది చుక్కల దుప్పులు మేస్తుంటాయి. దానికంటే ఫస్ట్ కనిపించేటువంటిది లంగూరుకు, ఎందుకంటే ఇది చెట్టు మీద ఉంటుంది కాబట్టి అది చూస్తుంది. చూసి వెంటనే అలారం కాల్ చేస్తుంది. చేస్తే అది వెంటనే ఇవి అలర్ట్ అయిపోయి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడమా లేక గమనించుకుంటూ చూడడమా చేస్తాయి అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్కటి, ఎందుకంటే అది టాప్ ప్రెడేటర్ కాబట్టి చంపడానికి అది వేటాడడానికి దానికి తప్పనిసరి అది చేస్తుంది. సరే, అక్కడ జింకలు గుంపు ఉన్న విషయం పులిగల తెలుస్తుంది అంటే సార్ ఒకటి ఏంటంటే టైగర్ చేసేటువంటిది ఇప్పుడు కూడా దాని వేట విధానం అంతా డిఫరెంట్గా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే మనం ఏదో జనం మామూలుగా అనుకునేది ఏంటంటే పరిగెత్తి దాన్ని పట్టుకుంటుందని అనుకుంటాం. అది ఏం పరిగెత్తదు, అసలే పరిగెత్తదు. ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అంబుష్ ప్రిడేటర్ అంటారు దాన్ని. అంబుష్ అంటే మీకు ఐడియా, మాట వేయడం. మాట వేసి అక్కడ కూర్చొని ఉంటుంది. అది ఎక్కడ కూర్చుంటుంది దానికి తెలుసు, ఎక్కడ దానికి ప్రే దొరుకుద్ది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడ వీటికి ఏంటి గడ్డి కావాలి కదా, గడ్డి ఇతరత్ర జంతువులు ఇవే కదా తినేది. ఆ మెడోస్ అంటే పచ్చిక పేర్లు ఎక్కడ ఉన్నాయి, తినేటువంటి ఎక్కడ ఉన్నాయో దానికి తెలుసు. ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది. అక్కడ కూడా నక్కి కూర్చొని ఉంటుంది. లేకపోతే ఇంకొకటి ఏంటి, వాటర్, నీళ్ళ కోసం ప్రతి జంతువు రావాల్సిందే కదా, ఆ ప్రాంతం అక్కడ కూర్చొని ఉంటుంది అది. అంతే. ఇవి ప్రధానమైనటువంటి, మిగిలినవి కూడా ఉండొచ్చు కానీ ఇవైతే ప్రధానం. అక్కడ కూర్చొని ఉంటుంది అది. కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అంతే. దగ్గరికి రాగానే టార్గెట్ని చూసుకొని దాని మీద పడుతుంది, పట్టేసి దాన్ని చంపేస్తుంది అంతే. అది కూడా మనం మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే టైగర్ అంటే అన్ని అదేంటి చేయగానే వేట మొదలు పెట్టగానే ఖచ్చితంగా చంపేస్తుందని అనుకుంటారు కానీ అసలే కాదు. అది 20 సార్లు అది ప్రయత్నం చేస్తే 1 లేక 2 సార్లు సక్సెస్ అవుద్ది అంతే. మిగతా సార్లు అంతా ఫెయిలే. ఎందుకు? ఇదెంత రెడీనెస్ తోటి ఉందో ఎదుటి యానిమల్ కూడా తప్పించుకోవడానికి అన్ని రకాలుగా చేస్తుంది. అంతేకాదు దాని శాయశక్తులు అది కృషి చేస్తుంది. దీనికేమో ఆహారం కోసం ఇది చేస్తుంది, అదేమో ప్రాణం కోసం అది చేస్తుంది. కాబట్టి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. అట్లా అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉంటుంది అనమాట. సీక్రెట్గా ఉంటుంది. చాలా పేషెన్స్ ఉండాలి టైగర్కి. ఏమంటారంటే ఎండ్లెస్ పేషెన్స్ అంటారు. ఎండ్లెస్ అంతం లేదు, అంత పేషెన్స్ ఉండాలి. ఉంటేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఎందుకంటే ఇదేంటంటే ఒక్కసారి పరిగెత్తలేదు టైగర్. పరిగెత్తేదో ఏది మన చీతా ఉంది చూసారా, చీతా కానీ లెపర్డ్ కానీ వాటిలాగా పరిగెత్తలేదు. అవి వాటి యొక్క బాడీ అదంతా కూడా స్లీక్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి. కానీ టైగర్ అనేది అలా ఉండదు, బాగా రోబస్ట్ ఉంటుంది. అది 200-300 కిలోలు ఉంటుంది. అంటే ఒక పులి 300 కేజీలు హైయెస్ట్ 200 అయితే కామన్ కదా, 150-200 కేజీలు ఈజీగా ఉంటుంది. సో అది అంత బరువుతోటి ఎట్లా పరిగెత్తిద్ది? ఒకవేళ పరిగెత్తినా కూడా ఒక 5-10 మీటర్ల వరకు పరిగెత్తిద్ది అంతే. అంటే సడన్ రష్ అక్కడ వరకు టక్న వెళ్ళి దాన్ని పట్టుకుంటే దొరికితే ఓకే, దొరకకపోతే ఇట్ విల్ కమ్ బ్యాక్. వాడు ఏం చేస్తాడు, అది పోయేటువంటి దారిలో వెళ్తుంది అనుకోండి, అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు దొంగలు, పోచర్స్. కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని. అవునండి, మనం చూసా కూడా గ్యాంగ్ వార్తీస్, బవేరియాస్ అని. అంటే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు వాళ్ళందరికీ కూడా హంటింగ్లో వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అట్లా ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఆ విధంగా తర్వాత ఏమైంది, ఈ హంటింగ్ అనేది 1972 వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాత అవన్నీ నిషేధించడం అయింది. తర్వాత వాళ్ళకి ఏమి ఉపాధి లేకుండా పోయింది, వ్యవసాయం అట్లాంటి పనులకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఈ దీంట్లోకి మళ్ళీ ఇదేమైందంటే ఈ టైగర్ గురించి
కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివి ఉన్నాయి కదా! వీటి కారణంగా దీని ఒక మార్కెట్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని చంపడము, హ్మ్. ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. ఈ దారిలో ఆ టైగర్ పోయేటువంటి దారిలో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాడేం చేయడు సింపుల్‌గా ఎండు పుల్లలు, ఎండు కట్టెలు దాని అడ్డంగా ఏస్తాడు అంతే. అదేం చేస్తది? వచ్చిన తర్వాత దానికి అర్థమైతది. ఇక్కడ ఏదో ఎండు పుల్ల ఉందనంటే అది కట్టె ఉందనంటే అది డీటూర్ పక్కకు తీసుకుంటది. హ్మ్. డైవర్షన్ తీసుకుంటది. ఆ హ్మ్. డైవర్షన్ తీసుకునే కాడ వాడు ట్రాప్స్ ఏస్తాడు. హుహు. అందులో పడిపోతది. అంత సింపుల్. అంటే ఇక్కడ చూడండి అది మెత్తటి ప్యాడ్ కారణంగా, కారణంగా అదేమో వేరే వాటిని రాళ్ళు, పుల్లలు, ముళ్ళు ఉన్నటువంటి ఏరియాకి ప్రిఫర్ చేయకపోవడం వలన ఇలా ట్రాప్‌లో పడిపోతుందన్నట్టు. సార్ ట్రాప్‌లో పడింది. వాడు తీసిన గొంతులో పడిందనుకుందాం. హ్మ్. దాన్ని ఎలా చంపుతాడు? చంపుతారండి వాళ్ళు స్పియర్స్ పెట్టి చంపేస్తారు. దానిలో పడ్డ తర్వాత ఏముంది అది ఎంత శక్తి ఉన్నా హ్మ్. అదేం చేయలేదు. పొడుస్తారు. ఇక రకరకాలుగా చేసేస్తారు. అరుస్తది కదండీ అది. అరుస్తది. అన్ని రకాలుగా చేస్తుంది. పొడుస్తారు వాళ్ళంతా. ఓకే. పొడిచి సార్ పొడిచింది చంపిన తర్వాత కొన్ని స్టేట్‌లో చూసా. హ్మ్. వాళ్ళు తీసుకెళ్ళి చైనాకో వాటికో అమ్ముతారట. అదే సార్ ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ కూడా కొన్ని అపోహలు ఇవన్నీ ఏం లేదు. టైగర్ అన్నీ ఏదో చెప్తారు అదంతా. టైగర్ మాంసము, లేకపోతే దాని చర్మము, దాని యొక్క గోర్లు, దాని యొక్క దాని మీసాలు బోన్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నారంట. దానివల్ల అన్నీ, అన్నీ, అన్నీ. అయితే ఏముండదండి అందులో. అదంతా ట్రాష్ ఏమి ఉండదు దాంట్లో. హ్మ్. అవి తింటే ఏదో అవుతది. హ్మ్. లేకపోతే ఇప్పుడు మీకు అక్కడి దాకా ఎందుకు మనం అవి పులిగోర్లు మెడలేసుకొని అదంతా ఏమైతది పోయిందిలెండి. దాంట్లో? ఏముండదు. పులి ఏముండదు. చర్మం మీద కూర్చోవాలి. కూర్చుంటారు. కూర్చొని పూజలు చేయడమో, లేకపోతే ఇంకేదో లేకపోతే పులి ఏమి చర్మం ఉండదు గోడకు సార్. పెట్టుకుంటే డబ్బులొస్తాయనో. ఏమి ఉండదు అదంతా గూడా. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చైనా లాంటి మార్కెట్‌లో అది ఎక్కువ నమ్మకం అన్నమాట వాళ్ళకి బాగా. హ్మ్. దాని కారణంగా ఇక్కడ పులులు చంపేసి బయటికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందండి. యెస్. ఇక దానికి పెద్ద ఎత్తున పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా దానికి ఉన్నటువంటి ఎక్కువగా తడబా మీద ఎక్కువ ఫోకస్ ఉందని ఈ మధ్యన తెలుస్తుంది. అన్ని చోట్ల అంటే ఎక్కడైతే టైగర్ ఏరియాస్ ఉంటాయో హ్మ్. అక్కడ అంటే ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే వీక్‌గా ఉందో వీక్ ప్రొటెక్షన్, వీక్ కన్జర్వేషన్ ఉంటది గదా! హ్మ్. వీక్‌గా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే సరిగ్గా ఎన్ఫోర్స్‌మెంట్ లేక అట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తారు.